హలో గైస్, ఈరోజు మనం hi5space.com యొక్క ఎక్సలెంట్ బిజినెస్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోబోతున్నాం. సో hi5space బోర్న్ టు చేంజ్ ద వరల్డ్. hi5space అనేది ఏ విధంగా మనకు వర్క్ అవుతుందో చూద్దాం. ఇది ఫస్ట్ వచ్చేసి మనకు 100% డీసెంట్రలైజేషన్, 100% ఆటోమేషన్, 100% డిస్ట్రిబ్యూషన్, 100% ట్రాన్స్పరెంట్, 100% సాటిస్ఫాక్షన్, ఫైనలీ మనకు జీరో రిస్క్ అన్నమాట. ఈ కంపెనీలో మనకి ఎటువంటి రిస్క్ లేదు. సేఫ్ జోన్‌లోనే మనం ఈ కంపెనీలో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ చూసుకుంటే ఇది ఒక డొనేషన్ బేస్డ్ క్రౌడ్ ఫండింగ్ ప్లాన్ అండి. ఇది స్టార్ట్ అయింది మలేషియా 2024 నవంబర్‌లో. ద ఫాస్టెస్ట్ క్రౌడ్ ఫండింగ్ ప్లాన్ ఇన్ ద వరల్డ్. సో ఈ కంపెనీకి ఎటువంటి అడ్మిన్ లేను, ఎటువంటి మిడిల్ మ్యాన్ లేను, ఎటువంటి డైరెక్టర్ లేరు. ఓన్లీ క్రియేటర్ ఉంటారు. ఆ క్రియేటర్ కూడా ఈ సిస్టమ్‌ని మూవ్ చేయడానికైతే అవ్వదు. ఎటువంటి ఎడిట్ చేయడానికైతే అవ్వదు. సో వీళ్ళు యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే రన్నింగ్ పాలిగాన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండి. సో డీసెంట్రలైజ్డ్ వాలెట్స్ ఫర్ ద జాయినింగ్స్. సో ఈ సిస్టమ్‌లో మనం ఇంట్రొడ్యూస్ అవ్వాలంటే ఏదైనా డీసెంట్రలైజ్డ్ వాలెట్ మాత్రం యూజ్ చేయండి. వెబ్3 వాలెట్ అనేది. ఈ ప్లాట్‌ఫామ్‌లో వన్ టైమ్ మాత్రమే $50 అనేది మనం డొనేట్ చేస్తాం. మనం ఎప్పుడైతే డొనేట్ చేస్తామో మనం అన్‌లిమిటెడ్‌గా డొనేషన్స్ అనేది ఈ కంపెనీ నుంచి తీసుకుంటాం. ఈ ప్లాట్‌ఫామ్ నుంచి. సో మనం పెట్టే $50 అనేది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మనం పెట్టే $50 కూడా 100% డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందండి. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ ఇన్వైట్ చేసిన పర్సన్‌కి 20% అనేది ఇన్‌కమ్ అనేది వెళ్ళిపోతుంది. సో సెకండ్ వచ్చేసి లెవెల్ 1. లెవెల్ 1లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళందరికీ 5% వెళ్ళిపోతుంది. సో 25% వచ్చేసి లెవెల్ 2 డొనేషన్స్‌కి. 50% వచ్చి లెవెల్ 3 డొనేషన్స్‌కి. సో ఇది ఏ విధంగా మనకు ట్రాన్స్‌ఫర్ అవుతుందో నెక్స్ట్ స్లైడ్‌లో చూద్దాం. సో కంపెనీ మనకు వెబ్3 వాలెట్స్‌లోనే మాత్రమే ఈ యొక్క ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో వాలెట్‌లో చూసుకుంటే మనకు మెటామాస్క్ కావచ్చు, టోకెన్ పాకెట్ కావచ్చు, సేపాల్ కావచ్చు, ట్రస్ట్ వాలెట్ కావచ్చు. ఈ విధంగా చాలా వెబ్3 వాలెట్స్ ఉన్నాయండి. వాటి ద్వారా మనము సెలెక్ట్ నెట్వర్క్ అని చేసుకుంటాం. సెలెక్ట్ నెట్వర్క్‌లో పాలిగాన్ బ్లాక్ చైన్ అని సెలెక్ట్ చేసుకుంటాం. అందులో మనకు గ్యాస్ ఫీజ్ అనేసి ఒక పాలిగాన్ అనేది కట్ అవుతుంది. సో పాలిగాన్ యూఎస్‌డిటీలో మనం $51 అనేది పే చేస్తున్నాం. సో ఈ సిస్టమ్‌లో మనకు వర్కింగ్ అండ్ నాన్ వర్కింగ్ 2 టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఉందండి. సో ఫస్ట్ మనకి ఇన్వైట్ డొనేషన్ మనం ఎవరిని రిఫర్ చేస్తే వచ్చేది మనకి ఇన్వైట్ డొనేషన్. సెకండ్ వచ్చేసి మనకు మ్యాట్రిక్ డొనేషన్. మ్యాట్రిక్ డొనేషన్ అనేది మనకు ఇది ఫుల్లీ నాన్ వర్కింగ్‌లో వస్తుందండి మ్యాట్రిక్ డొనేషన్ అనేది. 100% ఇది నాన్ వర్కింగ్ మీద వస్తుంది మ్యాట్రిక్ డొనేషన్ అనేది. సో గ్లోబల్‌గా ఫిల్ అయిన ఆటోమేటిక్ మ్యాట్రిక్స్ అనేది మనకు ఫిల్ అవుతూ వస్తుంది. థర్డ్ వచ్చేసి మనకు రీబర్త్ ఇన్‌కమ్. రీబర్త్ ఇన్‌కమ్ ఏంటంటే మనం వన్ టైమ్ $50 పెడతాం. అందులో వచ్చిన ఇన్‌కమ్‌తోనే మనకు ఐడీ అనేది రీబర్త్ అవుతూ ఉంటది. అలా ఎన్ని సార్లు రీబర్త్ అయితే అంత ఇన్‌కమ్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. ఫైనల్లీ ఫోర్త్ వచ్చేసి మనకు స్పేస్ ఇన్‌కమ్. ఇందులో మనకు 5 స్పేసెస్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5. ఈ విధంగా 5 స్పేసెస్ ఉంటాయి. వాటి గురించి కూడా ఫర్దర్‌గా తెలుసుకుందాం. సో ఇందులో మనం ఫస్ట్ చెప్పుకున్నాం వర్కింగ్‌లో ఇన్వైట్ డొనేషన్ 20%. సో మనం ఒక వ్యక్తిని ఇన్వైట్ చేసినట్లయితే ఆ వ్యక్తి నుంచి మనకు 20% వస్తది. సపోజ్ మీరు ఒక $50తో ఒక పర్సన్ ఇన్వైట్ చేస్తే 20% ఆఫ్ అమౌంట్ అనేది మీకు వస్తుంది. అది నథింగ్ బట్ $10 అనేది మీకు మీ యొక్క ప్రైవేట్ వాలెట్‌లోకి ఇన్‌స్టెంట్‌గా వచ్చేస్తుంది. సో దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ సిస్టమ్‌లో మనకు ఎటువంటి విత్‌డ్రాయల్ బటన్ అనేది ఉండదండి. ఇది ఫుల్లీ ఆటోమేషన్ అన్నమాట. మీకొచ్చే సింగిల్ పైసా కూడా కంపెనీ హోల్డ్ చేయడానికైతే లేదు. 100% ఆటోమేటిక్‌గా మీ యొక్క ప్రైవేట్ వాలెట్ ఏదైతే ఉందో, మీరు యూజ్ చేసే వాలెట్స్ అది ట్రస్ట్ వాలెట్ కావచ్చు, టోకెన్ పాకెట్ కావచ్చు, షేపాల్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు. 100% దాంట్లోకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది మీకు. అలాగే ఇక్కడ కంపెనీ మనకు రీబర్త్ ఐడీస్ కూడా జనరేట్ చేస్తుందండి. సో దాని గురించి మనం ఫర్దర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ 15 ఐడీస్ రీబర్త్ అవుతుంది. తర్వాత 225 తర్వాత 3375 ఐడీస్ అనేది ఇలాగా అన్‌లిమిటెడ్‌గా మనకు రీబర్త్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఎన్ని సార్లు రీబర్త్ అయితే అంత ఇన్‌కమ్ అనేది మనం ఎర్న్ చేయొచ్చు. సో ఫస్ట్ స్పేస్ 1 గురించి తెలుసుకుందాం మనం. ఇలాగ మనకు స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5 ఈ విధంగా 5 స్పేసెస్ ఉంటాయి. ఈ 5 స్పేసెస్‌లో కూడా మనం ఓన్లీ వన్ టైమ్ మాత్రమే $50 అనేది పే చేస్తాం. తర్వాత నుంచి ఆటోమేటిక్‌గా సెకండ్ స్పేస్ 2కి, స్పేస్ 3కి, స్పేస్ 4, స్పేస్ 5కి ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయిపోతూ ఉంటదనమాట. సో స్పేస్ 1లో మనం కేవలం $50 మాత్రమే మనం పే చేస్తాం. దాని తర్వాత వచ్చే ఇన్‌కమ్ ఏ విధంగా ఉంటదో చూద్దాం మనం. సో ఇది ఫుల్లీ ఆటోమేటిక్ ప్రాసెస్ అండి. డీసెంట్రలైజ్. ఇది ఫుల్ మ్యాట్రిక్స్ ఇన్‌కమ్‌తో మనకు ముందుకొచ్చింది. సో ఇది 5/5 మ్యాట్రిక్స్ అనేది మనకు ఫిల్ చేస్తుందనమాట. సపోజ్ ఫస్ట్ లెవెల్‌లో మీకు 5 మెంబర్స్. మీరు డైరెక్ట్‌గా ఇంట్రొడ్యూస్ చేసుకుంటారా? లేదా గ్లోబల్ స్పిల్ ఓవర్ మీద వచ్చి మీకు 5 మెంబర్స్ అనేది యాడ్ అవుతారా? అనవసరం.
కానీ మీ అండర్‌లో ఫస్ట్ లెవెల్‌లో 5 మెంబర్స్ ఉంటే ఈచ్ పర్సన్ నుంచి 5% చొప్పున అంటే మనకు ఇందాక చెప్పుకున్నాం. 20% వచ్చేసి మనకు రిఫరల్ ఇన్‌కమ్ వస్తుంది. 80% వచ్చేసి మనకు మ్యాట్రిక్స్ ఇన్‌కమ్ గ్లోబల్‌గా ఎళ్ళిపోతుంది. సో, $40లో మనకు 5 మెంబర్స్ నుంచి 5% చొప్పున $2.5 అనేది వస్తుంది. అంటే టోటల్ ఇన్‌కమ్ మనకొచ్చేసి 5 మెంబర్స్ నుంచి 12.5. సో, నెక్స్ట్ సెకండ్ లెవెల్‌కొచ్చేసి 5 ఇంటూ 5 25 మెంబర్స్. ఈ 25 మెంబర్స్ నుంచి కూడా ఈచ్ పర్సన్ నుంచి 25% వస్తది మనకు. అంటే పర్ పర్సన్ నుంచి మనకు $12.5 వస్తుంది. టోటల్‌గా 25 మెంబర్స్ నుంచి మనకు $312.5 అనేది మనకొస్తుంది. సో, లెవెల్ 3లో చూసుకుంటే మనకు 25 ఇంటూ 5 చూసుకుంటే 125 మెంబర్స్ వస్తున్నారు. ఇది మీరు వర్క్ చేసుకుంటే ఇంకా త్వరగా వస్తుంది. లేదు నేను వర్క్ చేయను. కేవలం ఐడీ చేసి వదిలేసుకుంటాను అనుకుంటే సమ్ ఆఫ్ టైమ్ తీసుకుంటుంది. ఆ టైంలో మీకు ఇన్‌కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. లేదు మీరు వర్క్ స్టార్ట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా మీరు 1 మంత్, 2 మంత్, 3 మంత్స్‌లోనే ఈ ఇన్‌కమ్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంది. సో, థర్డ్ లెవెల్‌లో 125 మెంబర్స్ ఈచ్ పర్సన్ నుంచి మనకు 50% అనేది అమౌంట్ అనేది వస్తుంది. సో, ఒక పర్సన్ నుంచి మనకొచ్చేసి $25 వస్తుంది. అంటే 125/25 చూసుకుంటే 3125 అంటే $3,125 అనేది మన కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మనం వర్క్ చేసుకుంటే ఎర్లీగా వస్తుంది. వర్క్ చేయకుంటే స్లోగా వస్తుంది. ఇన్‌కమ్ అనేది పక్కా రావడం. సో, టోటల్‌గా మన కంపెనీ 20% వచ్చి యాక్టివ్ ఇన్‌కమ్ తీసింది. 80% నాన్ వర్కింగ్ తీసింది. సో, అందులో మనకు ఫస్ట్ లెవెల్ 5%, సెకండ్ లెవెల్ 25%, థర్డ్ లెవెల్ 50%. టోటల్‌గా 80%. 80% మన టీమ్ చూసుకున్నట్లయితే 5, 25, 125 టోటల్‌గా 155 మెంబర్స్ అనేది మన అండర్‌లో రావడం జరుగుతుంది. సో, ఈ 155 మెంబర్స్‌తోనే మనకు మ్యాజికల్ ఇన్‌కమ్ అనేది జరుగుతూ ఉంటది నెక్స్ట్. సో, మాత్రం $50 పే చేస్తాం. పే చేసిన $50తో మనకు గ్లోబల్‌గా స్పిల్ ఓవర్స్ జరిగి మన కిందన టీమ్ గనక వచ్చినట్లయితే మనం త్వరగా తీసుకుంటాం. లేదు నేను ఎటువంటి టీమ్ వర్క్ చేయననుకుంటే చాలా లేట్‌గా తీసుకుంటాం. లేదు మీరు 5/5 మ్యాట్రిక్స్ కేవలం 3 లెవెల్స్ కంప్లీట్ చేసుకుంటే మీకొచ్చేసి $3,450 వస్తుంది. సో, అది ఏ విధంగా డివైడ్ అవుతుందో కూడా మనం ఇక్కడ పక్కన చూసుకోవచ్చు. సో, ఇక్కడ మన కంపెనీ ఒక వాలెట్ ఇచ్చిందని పేయిట్ వాలెట్ అనేసి. పేయిట్ వాలెట్ ఏంటంటే అక్కడ మనకు ఈ $3,450లో $125 అనేది ఆ వాలెట్‌లోకి వెళ్ళిపోతుంది. అది ఏ లెవెల్ నుంచి వెళ్తుందో కూడా చెప్దాం. ఫస్ట్ లెవెల్‌లో మీకు 5 మెంబర్స్ నుంచి కూడా ఎటువంటి డిడక్షన్స్ ఉండవు. $12.5 అనేది మీ వాలెట్‌లోకి నేరుగా వచ్చేస్తుంది. మీ ప్రైవేట్ వాలెట్‌లోకి. ఫ్రమ్ సెకండ్ లెవెల్‌లో మీకేంటంటే ఫస్ట్ నుంచి ఫిఫ్త్ 1 నుంచి 5 మందిని తర్వాత 11, 12, 13, 14, 15 1, 2, 3, 4, 5, 11, 12, 13, 14, 15 ఈ 10 మెంబర్స్ నుంచి కూడా 10 ఇంటూ 12.5 $125 అనేది డొనేషన్ గో టు పేయిట్ వాలెట్. ఈ పేయిట్ వాలెట్‌లో మీరు యూజ్ చేసుకోవచ్చు తర్వాత. ఏ విధంగా చెప్తా. సో, సెకండ్ వచ్చేసి 15 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 1 సో, సెకండ్ లెవెల్ నుంచి మనకు 10 మెంబర్స్ నుంచి డొనేషన్ అనేది పేయిట్ వాలెట్‌లోకెళ్ళింది. సో, థర్డ్ లెవెల్‌లో చూసుకుంటే మనకు 15 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 1 అంటే ఇందాక రీబర్త్ అవుతదని చెప్పాను గదండీ! సో, అది థర్డ్ లెవెల్ నుంచి మనకు రీబర్త్ అనేది అవ్వడం జరుగుతుంది. ఫ్రమ్ థర్డ్ లెవెల్ టీమ్ 11-20, 31-40, 51-60 సో, 1 నుంచి 10 మెంబర్స్ ఇన్‌కమ్ మనకొస్తుంది. 11 నుంచి 20 ఇన్‌కమ్ అనేది రీబర్త్ అవుతుంది. సో, 21 నుంచి 30 వరకు మనకి ఇన్‌కమ్ వస్తుంది. 31 నుంచి 40 వరకు ఇన్‌కమ్ అనేది రీబర్త్ అవుతుంది. మళ్ళీ 41 నుంచి 50 వరకు మనకి ఇన్‌కమ్ వస్తుంది. 51 నుంచి 60 వరకు రీబర్త్ అవుతుంది. దెన్ తర్వాత 61 నుంచి రిమైనింగ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో 125 వాళ్ళ యొక్క ఇన్‌కమ్ అంతా మనకొచ్చేస్తుంది. సో, టోటల్‌గా థర్డ్ లెవెల్ నుంచి మనకు 30 మెంబర్స్ నుంచి డొనేషన్ తీసుకున్నది కంపెనీ 30 ఇంటూ 25 750 ఈ 750 డివైడెడ్ బై 50 కొడితే మీకు ఆటోమేటిక్‌గా 15 ఐడీస్ అనేది రీబర్త్ అవుతుంది. 15 ఐడీస్ అనేది రీబర్త్ అవుతుంది. మీరిక్కడ సింగిల్ $50 పే చేసి $3,450 సంపాదించారు. అదే కంపెనీ మీకు ఆటోమేటిక్‌గా 15 ఐడీస్ అనేది మీకు ఆటోమేటిక్‌గా రీజనరేట్ చేస్తుంది. రీబర్త్ చేస్తుంది. అంటే 15 ఇంటూ $3,450 యేసుకుంటే మీరు చాలా ఎక్కువ అనేది ఎర్న్ చేస్తున్నారు. సింగిల్ ఐడీ మీద మీరు $3,450 ఎర్న్ చేశారు. అదే 15 ఐడీస్ మీద ఇంకెంత ఎర్న్ చేస్తారో మీరు ఒకసారి ఊహించుకోండి. మీ యొక్క ఐడీని కేవలం 15 రీ ఎంట్రీయే చేసింది. కానీ మీ కిందన 5, 25, 125 మెంబర్స్ ఉన్నారు కదా! వీళ్ళవి కూడా సేమ్ ఒక్కొక్క పర్సన్‌ది ఫస్ట్ 15 రీ ఎంట్రీస్ అనేది అవుతుంది. అది రీబర్త్ అవుతుంది. సో, మీరు వన్స్ 15 ఐడీస్ రీబర్త్ అయిందంటే ఆటోమేటిక్‌గా మీ అండర్‌లో కూడా 5 మెంబర్స్ కూడా 5 ఇంటూ
15. ఆ విధంగా వాళ్ళ నుంచి కూడా మళ్ళీ సేమ్ ఇన్‌కమ్ మీకొస్తుంది. సో, ఇలాగ అన్‌లిమిటెడ్‌గా ఎన్ని సార్లయితే రీబర్త్ అవుతుందో, అన్ని సార్లు మనం ఇన్‌కమ్‌ని సంపాదించుకోవచ్చు. సో, థర్డ్ థింగ్ చూసుకుంటే అప్‌గ్రేడ్ సెకండ్ స్పేస్. సెకండ్ స్పేస్‌లో కూడా మన కంపెనీ ఏం చేస్తుందంటే, ఫస్ట్ స్పేస్‌కి మనము $50 పే చేస్తున్నాం. సెకండ్ స్పేస్‌కొచ్చేసి థర్డ్ లెవెల్ నుంచి మనకు 1-10 మెంబర్స్ డొనేషన్ ఏదైతే ఉంటుందో, మనకు ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ 10 మెంబర్స్ డొనేషన్‌ని కంపెనీ 10 x 25 $250 అనేది సెకండ్ స్పేస్‌కి అనేది కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఫస్ట్ స్పేస్ 1లోనే $3,450 సంపాదిస్తున్నాం. అలాగే సెకండ్ స్పేస్‌లో మనకు $250తో సెకండ్ స్పేస్ అప్డేట్ అవుతున్నాం. సో, అక్కడ ఎంత ఎక్కువ ఇన్‌కమ్ సంపాదించుకోవచ్చో ఫర్దర్‌గా చూసుకుందాం. ఓకేనా? ఈ 155 మెంబర్స్ నుంచి మీకు 50 మెంబర్స్‌ది డొనేషన్ మాత్రమే కంపెనీ తీసుకుంటుంది. రిమైనింగ్ 105 మెంబర్స్‌ని మీకు విత్‌డ్రా అనేది ఇచ్చేస్తుంది కంపెనీ. ఆ విత్‌డ్రా కూడా ఆటోమేటిక్‌గా మీ ప్రైవేట్ వాలెట్‌లోకి వచ్చేస్తుంది. ఇక్కడ నో విత్‌డ్రాల్ బటన్. థర్డ్ లెవెల్‌లో మీరు ఎప్పుడైతే 155 మెంబర్స్ కంప్లీట్ అవుతుందో, ఐ థింక్ 155 అవసరం లేదు. సో, 10 మెంబర్స్ కంప్లీట్ అయితే మీకు $250 సెకండ్ స్పేస్ కంప్లీట్ అవుతుంది. సో, 11-20 మెంబర్స్ 30, 60 ఈ 30 మెంబర్స్ ఎప్పుడైతే వచ్చారో మీకు ఆటోమేటిక్‌గా రీబర్త్ అనేది అవుతుంది ఐడీస్. సో, దాని ద్వారా మీరు హ్యూజ్ అమౌంట్ అనేది సంపాదించుకోవచ్చు. సో, 1 ఐడీ 15 ఐడీస్‌గా మారింది. 15 ఐడీస్ ఇంటూ 15 ఐడీస్ 225. 225 ఇంటూ 15 3375 ఇలాగా అన్‌లిమిటెడ్‌గా మనము ఎంతైనా సంపాదించుకోవచ్చు. కేవలం ఇక్కడ మనం 5, 25, 125 ఈ ఫిగర్ కరెక్ట్‌గా ఉంటే మనం అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది సంపాదించొచ్చు. సో, ఎవరైతే వర్కింగ్ చేసుకుంటారో వాళ్ళు హ్యూజ్ ఆఫ్ అమౌంట్ అనేది సంపాదించుకుంటారు. సో, సెకండ్ స్పేస్‌కి మనం ఆటోమేటిక్‌గా కంపెనీ అప్డేట్ చేసింది కాబట్టి, సో, సెకండ్ స్పేస్‌లో మీ అండర్‌లో ఏదైతే టీమ్ ఉందో 5, 25, 125 వాళ్ళు కూడా సేమ్ సెకండ్ స్పేస్‌కి అప్డేట్ అయితే మీకొచ్చేసి ఫస్ట్ 5 మెంబర్స్ నుంచి 12.5 ఇంటూ 5 అంటే $62.5 అనేది మీకు వస్తుంది. సెకండ్ లెవెల్‌లో మీకు 25% ఇస్తుంది కాబట్టి, వాళ్ళు కూడా సేమ్ మీలాగా $250తో సెకండ్ స్పేస్‌కి అప్డేట్ అవుతారు. అప్పుడు మీకొచ్చేసి సెకండ్ లెవెల్ నుంచి 25 మెంబర్స్ ఇంటూ 25% అంటే $62.5 అంటే మీకు అప్రాక్సిమేట్‌లీ $1,562.62 అనేది వస్తుంది. సో, థర్డ్ లెవెల్‌లో 50% ఇన్‌కమ్ ఇస్తుంది కాబట్టి 125 మెంబర్స్ నుంచి కూడా మీకు ఈచ్ మెంబర్ నుంచి $125 వస్తుంది. సో, మీకు $15,625 అండి. టోటల్ ఇన్‌కమ్ చూసుకుంటే సెకండ్ స్పేస్‌కి మీకు $250తో ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతున్నారు. మీ అండర్‌లో ఏదైతే టీమ్ ఉందో సేమ్ టీమ్ మీలానే అప్‌డేట్ అవుతుంది. సో, మీరు ఆ సెకండ్ స్పేస్ ఇన్‌కమ్‌లో ఎంత సంపాదించుకుంటున్నారంటే అక్షరాల 17,750 $17,250 అండి. సో, ఇది మైండ్ బ్లోయింగ్ ఇన్‌కమ్ అనుకోవచ్చు. ఫస్ట్ స్పేస్‌లోనే మనం $3,000 తీసుకున్నాం. సెకండ్ స్పేస్‌లో వచ్చేసి మనకు 4 టైమ్స్ అయిపోయింది. అప్రాక్సిమేట్‌లీ 4 టైమ్స్ అయిపోయింది. $17,250 అంటే ఇది మామూలు విషయం కాదు. సో, సేమ్ ఇక్కడ కూడా కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏ విధంగా అయితే ఉందో మనకు పీఈటీ వాలెట్‌లో పంపించింది. సెకండ్ మళ్ళీ రీ ఎంట్రీ అయింది. మనకి అప్‌గ్రేడ్ అయింది. సేమ్ కండిషన్స్ ఉన్నాయి. చూద్దాం. పీఈటీ వాలెట్‌లోకి మనకు $625 అనేది కంపెనీ ఆటోమేటిక్‌గా పీఈటీ వాలెట్‌లో పంపించేస్తుంది. ఫ్రమ్ సెకండ్ లెవెల్. అది కూడా మనకు ఫస్ట్ 5 మెంబర్స్ నుంచి దాని తర్వాత 11-15 ఈ మధ్యలో ఉన్న వ్యక్తులు టోటల్‌గా 10 మెంబర్స్ నుంచి మనకు $625 అనేది పేయిట్ వాలెట్‌లో పంపించేస్తుంది. ఈ పేయిట్ వాలెట్‌లో ఉన్నయి ఏం చేస్తామంటే మనం, మన అండర్‌లో ఎవరికైనా ఐడీ యాక్టివేషన్ కావాలంటే ఈ యొక్క అమౌంట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. వాళ్ళ దగ్గర నుంచి మనం అమౌంట్ తీసుకోవచ్చు. ఓకేనా? సెకండ్ థింగ్ వచ్చేసి మనకు 25 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 1 25 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 1 అనమాట. 10 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 2 మనకు 25 రీ ఎంట్రీ రీబర్త్ ఐడీస్ అనేది మనకు స్పేస్ 1లో యాక్టివ్ అవుతుంది. అలాగే 10 రీ ఎంట్రీ ఇన్ స్పేస్ 2 ఈ $250తో 10 ఐడీస్ అనేది మళ్ళీ ఆటోమేటిక్‌గా రీబర్త్ అవుతుందనమాట. సో, ఫ్రమ్ థర్డ్ లెవెల్ టీమ్. అది ఎక్కడి నుంచి అవుతుంది? థర్డ్ లెవెల్ టీమ్ నుంచి అవుతుంది. సో, అది చూసుకుందాం. ఫస్ట్ 1-10 మెంబర్స్‌ని మన కంపెనీ ఏం చేస్తుంది? 1-10 మెంబర్స్ నుంచి స్పేస్ 3 కంపెనీ అప్డేట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 10 మెంబర్స్ నుంచి కూడా మనకు $125 వస్తాయి కాబట్టి $1,250 స్పేస్ 3కి అప్డేట్ చేస్తుంది. ఓకే. సో, రిమైనింగ్ 11-20 31-40 51-60 ఈ మిడిల్‌లో ఎవరైతే పర్సన్స్ ఉన్నారో వాళ్ళ నుంచి వచ్చే ఇన్‌కమ్ రీ ఎంట్రీ చేస్తుంది. అదే 25 రీ ఎంట్రీస్ ఇన్ స్పేస్ 1, 10 రీ ఎంట్రీస్ ఇన్ స్పేస్ 2 30 మెంబర్స్‌ని డొనేషన్ తీసుకొని మన కంపెనీ ఏం చేస్తుందంటే రీబర్త్ చేస్తుంది. అది $3,750 అనేది కంపెనీ ఖర్చవుతుంది. సో, మీరు చూడండి ఫస్ట్ స్పేస్ 1లో సింగిల్ ఐడీతోనే $3,450 సంపాదించారు.
సెకండ్ స్పేస్‌లో $17,250. అంటే ఈ సెకండ్ స్పేస్ మనకు 10 ఐడీస్ అనేది రీబర్త్ అవుతున్నాయి. అంటే 10 ఇంటూ $17,250 మీరు చూసుకోండి. సో, అన్‌లిమిటెడ్ డెప్త్ అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ఇందులో కూడా సేమ్ మనకు 50 మెంబర్స్ నుంచి కంపెనీ డొనేషన్ తీసుకుంటుంది. రిమైనింగ్ 105 డొనేషన్ అనేది ఆటోమేటిక్‌గా మనకు విత్‌డ్రాల్ అనేది ఇచ్చేస్తుంది. 10 రీ ఎంట్రీస్ ఇన్ స్పేస్ 2 అవుతుంది. 25 రీ ఎంట్రీస్ ఇన్ స్పేస్ 1 అవుతుంది. సో, ఇదొకసారి గమనించండి. ఈ విధంగా మనకు స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5. స్పేస్ 5లో చూసుకుంటే మన అక్షరాల మనం $21,56,250 అంటే $21,56,250 సింగిల్ టర్మ్‌లో సంపాదించుకుంటున్నాం మనం. స్పేస్ 5. సో, ఓవరాల్‌గా చూసుకుంటే ఇది కంపెనీ యొక్క సిస్టమ్ అండి. టోటల్‌గా మనము స్పేస్ 5 వరకు స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5 ఈ 5 స్పేసెస్‌లో కలిపి మనం సంపాదించుకునే ఇన్‌కమ్ ఎంతంటే అక్షరాల 25,00,00,000 అండి. 25,00,00,000. ఎందుకంటే మనం డాలర్స్‌లో ఎర్న్ చేస్తున్నాం అది ఐఎన్ఆర్‌గా మనం మార్చుకుంటున్నాం. మనం ఈ 5 స్పేసెస్‌లో కూడా కేవలం సింగిల్ ఐడీతో వెళ్ళగలిగితే $26,94,450 అనేది మనం ఎర్న్ చేస్తాం. సింగిల్ టర్మ్. కానీ ఇక్కడ మనకు మల్టిపుల్ టైమ్స్ ఆఫ్ ఐడీస్ అనేది రీబర్త్ అవుతుంది. అదే ద సీక్రెట్ ఆఫ్ రీబర్త్ అంటున్నారు. ఓకేనా? ఫస్ట్ స్పేస్ 1లోనే మీకు 15 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. అంటే 15 రీ ఎంట్రీస్ ఇంటూ $3,450. సెకండ్ స్పేస్‌లో మీకు మళ్ళీ 10 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. $17,250 ఇంటూ $10 చూసుకోండి. సో, స్పేస్ 3లో మీకు మళ్ళీ 10 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. స్పేస్ 4లో మళ్ళీ మీకు 10 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. అంటే మీకు కేవలం స్పేస్ 3, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4 మాత్రమే చెప్తున్నాను. కానీ ప్రతి స్పేస్ నుంచి స్పేస్ 1 అనేది ఆటోమేటిక్‌గా రీ ఎంట్రీ అవుతూనే ఉంది. సెకండ్‌లో చూసుకోండి 25 రీ ఎంట్రీస్ ఇన్ స్పేస్ 1. స్పేస్ 3లో చూసుకుంటే అందులో థర్డ్ లెవెల్‌లో వచ్చిన ఇన్‌కమ్ నుంచి 125 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. స్పేస్ 4లో 625 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. స్పేస్ 5లో మనకు 3,125 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. అంటే ఒక ఐడీ నుంచి మనం అంటే ఒక ఐడీ నుంచి మనం $3,450 సంపాదిస్తున్నాం. అలాంటిది 3,125 రీ ఎంట్రీస్ అవుతున్నాయి. అంటే ఎంత సంపాదించుకుంటామో ఒకసారి ఊహించుకోండి మీరు. ఓకేనా? అలాగే మనకు ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. సో, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. సో, ఈ వీడియో ఇంతే గాయ్స్. సో, ఈ వీడియోలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫర్దర్‌గా నాకు కాంటాక్ట్ అవ్వండి. సో, నేను ఒకవేళ స్పందించకపోతే నాకు డైరెక్ట్‌గా వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను రిప్లై ఇస్తాను మీకు. సో, నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు ఈ కంపెనీలో హైఫై స్పేస్ కంపెనీలో మనం రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఒక వీడియో కూడా చేస్తాను. సో, దాన్ని ఫర్దర్‌గా యూజ్ చేసుకుంటూ మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోండి. సో, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.